సహీ ముస్లిం 1028వ హదీసు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రజల సమక్షంలో ఉన్నారు, ప్రసంగిస్తూ ఉన్నారు. ఈరోజు మీలో ఎవరైనా రోజా పాటించినారా? అబూబకర్ రదియల్లాహు అన్హు లేచారు, నేను పాటించాను ప్రవక్త. తర్వాత మళ్ళీ అన్నారు, ఈరోజు మీలో ఎవరైనా ఒక నిరుపేదకు అన్నం తినిపించారా? నేను తినిపించాను ప్రవక్త అని మళ్ళీ అబూబకర్ రదియల్లాహు అన్హు వారు చేయలేపారు. ఈరోజు ఎవరైనా ఒక రోగిని పరామర్శించారా? నేను పరామర్శించాను ప్రవక్త అని మళ్ళీ చేయలేపారు అబూబకర్ రదియల్లాహు అన్హు వారు. ఈరోజు ఎవరైనా జనాజాలో పాల్గొన్నారా? నేను పాల్గొన్నాను ప్రవక్త అని మళ్ళీ చేయలేపారు అబూబకర్ రదియల్లాహు అన్హు వారు. రోజులో ఎవడైతే ఇలాంటి పుణ్యకార్యాలు చేస్తాడో ఆ వ్యక్తి స్వర్గవాసి అన్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, నిజము చెప్పండి, ఈరోజు మీ బంధువులలో, మీ స్నేహితులలో అనేక రకరకాల జబ్బులతో బాధపడే వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? ఉన్నారు. కనీసం ఒక ఉదయం పూట, ఒక సాయంత్రం పూట 10 నిమిషాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించలేవా? అయినప్పటికీ కూడా పరామర్శించవు. ఎవరైతే ఒక ఉదయం పూట ఒక రోగిని పరామర్శించడానికి వెళతారో 70,000 మంది దైవదూతలు అతని మేలు కొరకు దువా చేస్తారు. ఇంతటి ఘనమైనటువంటి పుణ్యం ఉన్నా కూడా టైం లేదు. బేకారుగా కేఫుల దగ్గర టీ బిస్కెట్లు తింటూ కాలక్షేపం చేస్తాడు. రోగిని పరామర్శించడానికి మాత్రం టైం లేదు. పుణ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? నీ ఇంట్లో నువ్వు కూర్చొని ఉంటే ఊరకే వచ్చేస్తాయా? సహాబాలు పాకులాడేవాళ్ళు. పుణ్యాలు ఎలా సంపాదించుకోవాలని పాకులాడేవాళ్ళు. సోదరులారా, ఆ రోజు దైవ మార్గంలో ఖర్చు పెట్టమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్క పిలుపు ఇవ్వడంతోనే ఆస్తులు మొత్తం తీసుకొని వచ్చి మసీదులో పోగేశారు. కానీ ఈరోజు మీ ఆస్తులు ఏమి అడగట్లేదు. ఎవరైనా మస్జిద్ కన్స్ట్రక్షన్ కోసమని, మదర్సాల కోసమని, చందా కోసం వస్తే నీ జోబిలో నుంచి 10-20 తప్ప అంతకు మించి ఇంకేమి రాదు. నువ్విచ్చే 10-20తో ఒక సిమెంట్ మూటన్నా వస్తుందా? 10 ఇటుకురాలన్నా వస్తాయా? ముష్టోడికి వేసినట్టుగా 10 రూపాయలు 20 రూపాయలు అల్లాహ్ స్వీకరిస్తాడా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు? ఫఅమ్మా మన్ అతా వత్తక వసద్దక బిల్ హుస్నా ఫసనుయస్సిరుహు లిల్ యుస్రా. ఎవరైతే దైవ మార్గంలో ఖర్చు పెడుతూ కూడా అల్లాహ్కు భయపడుతున్నాడో అలాంటి వాడి కోసం మేము మేలైనటువంటి మార్గాన్ని చూపిస్తామని అల్లాహ్ అంటున్నాడు. వఅమ్మా మన్ బఖిల వస్తగ్నా వకజ్జబ బిల్ హుస్నా ఫసనుయస్సిరుహు లిల్ ఉస్రా. ఎవరైతే పిసినారితనంగా వ్యవహరించాడో, ఎవడైతే అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం లేదో, ఎవడైతే అల్లాహ్కు భయపడటం లేదో, ఎవడైతే సత్యాన్ని స్వీకరించడం లేదో అలాంటి వాడికి మేము నరక మార్గాన్ని సులభతరం చేస్తామని అల్లాహ్ అంటున్నాడు. సోదరులారా, అల్లాహ్ యొక్క గృహాలు కట్టడానికని ఎవరైనా వస్తే 10-20 కాదు సోదరులారా, కనీసం ఒక వస్తువు వచ్చేమైనా డబ్బులు ఇవ్వండి. మొన్న ఇచ్చాం, 10 రోజుల కింద ఒక ఆయన వచ్చాడు, ఇచ్చాడు. అవును, ఇవ్వండి, తప్పేముంది. 10 మంది వచ్చారు, 10 మందికి ఇవ్వండి, తప్పేముంది. నీ కొడుకు కోసము, కూతురు కోసము, మనవళ్ళ కోసం, మనవరాల కోసం ఎత్తిపెట్టింది నీది కాదయా. నువ్వు నీ పుణ్యం కోసం సంపాదించుకున్నదే నీది. అర్థమైందా? కావున అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టండి. సోదరులారా, ఇంకా మనలో ఈరోజు ఎంతోమంది చనిపోతూ ఉంటారు, జనాజాలు అవుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా చాలామంది పనులు ఉన్నాయి, బిజీ 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 అని చెప్పేసి వెళ్ళరు సోదరులారా. పుణ్యాలు ఎలా వస్తాయి చెప్పండి? కావున సోదరులారా, ఎవరైనా అనారోగ్యం పాలైతే 1 కిలో పండ్లు తీసుకెళ్ళిపోయి అతని దగ్గర కూర్చొని దువా చేసి అతని ఆరోగ్యం స్వస్థత పొందాలని చెప్పి దువా చేసి పరామర్శించండి. అల్హమ్దులిల్లా 70,000 మంది దైవదూతలు ఉదయం నుంచి సాయంత్రం వరకు దువా చేస్తూనే ఉంటారు నీకోసం. అల్హమ్దులిల్లా, ఏం కావాలి నీకు? ఇంకా సాయంత్రం పూట వెళితే ఉదయం వరకు 70,000 మంది దైవదూతలు దువా చేస్తూ ఉంటారు నీకోసం. స్వర్గంలో అల్హమ్దులిల్లా తాజా పండ్లు ఏరిన దాంతో సమానం అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంతటి ఘనమైనటువంటి పుణ్యాలు వచ్చేటటువంటి మార్గాలను కూడా మనం ఈరోజు పాటుపడటం లేదంటే ఏంటి సోదరులారా లాభం? నీకేదో స్వర్గం ఖాయమైపోయినట్టు, స్వర్గం ఏదో నీకు ఖరారైపోయినట్టు, అల్లాహ్ దగ్గర నుంచి నీకు స్వర్గం సర్టిఫికెట్ లభించినట్టు బజార్లలో ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నావు. జుమ్మా నమాజ్కి వచ్చేటప్పుడు చివర్లో వస్తావు, 5 పూట్ల నమాజులో ఫజర్ నమాజ్ ఎగ్గొట్టేస్తావు.
రంజాన్ మాసంలో రోజాలు పాటించలేవు, ఏ పుణ్యకార్యాలు చేసుకోవడం చేత కాదు, మరి ఇంకే విధంగా అల్లా నిన్ను క్షమిస్తాడు, ఏ విధంగా నీకు స్వర్గాన్ని ఇస్తాడు చెప్పండి. కావున ఒక ముస్లిం తన జీవిత లక్ష్యాన్ని గుర్తించాలి. నేను ఎందుకు పుట్టాను, పుట్టి నేనేం చేయాలి? నమాజు మాత్రమే కాదు, సత్కార్యాలు పుణ్యకార్యాలు కూడా చేసుకోవాలి. అప్పుడే మీకు లాభదాయకం.